తీసుకొచ్చినా మరి ఏం చేయాలి తెలియదు ఇట్లా తీసుకొచ్చినా సార్ అది కాదు సార్ 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 ప్లీజ్ సార్ వీళ్ళ అమ్మ నాన్నకి ఎవరికి ఫోన్ చేయకండి సార్ నంబర్ ఇసుకో ఫోన్ చేయబా లేదు సార్ మీరు హెల్ప్ చేస్తారని వచ్చినాం సార్ ప్లీజ్ సార్ సార్ మమ్మల్ని దూరం చేస్తారు సార్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని దూరం చేస్తే ఆ పాపం మీకు ఎందుకు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ నా పేరు శేఖర్ సార్ అమ్మాయి పేరు కస్తూరి సార్ సార్ అంటే ఏం లేదు సార్ యాక్చువల్లీ మాది మహబూబ్ నగర్ అనేది ఒక పల్లెటూరు సార్ మాది సార్ మాది మహబూబ్ నగర్లో పల్లెటూరు సార్ సో అంటే అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్ అయితే నేను లేపుకొని వచ్చేసిన సార్ మేమిద్దరం వచ్చేసినాం నేనంటే అమ్మాయికి చాలా ఇష్టం సార్ అమ్మాయి అంటే కూడా నాకు చాలా ప్రాణం సార్ సో మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం సార్ అయితే అమ్మాయికి తెలియకుండా బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు సార్ అయితే ఇంకా అమ్మాయిని అట్టి పరిస్థితిలో కస్తూరి సార్ మహబూబ్ నగర్ పక్కన చిన్న పల్లెటూరు సార్ ఏం చేస్తుంటావు నేను చదువుకుంటుంటే సార్ నేను చదువుకోవడం ఇష్టపడ్డాను సార్ నేను స్టడీ ఏమైంది అయిపోయింది సార్ నా స్టడీ అయిపోయిందా కంప్లీట్ అయింది సార్ పక్కా అయిపోయింది సార్ ఖచ్చితంగా అయిపోయిందా అయిపోయింది సార్ డిగ్రీ కంప్లీట్ అయింది సార్ అయిపోయిన అమ్మాయిని తీసుకొచ్చినా లేకుంటే అవ్వకుండా తీసుకొచ్చినా లేదు సార్ సార్ కావాలంటే చూడండి సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా సార్ పూలదండ అవన్నీ ఇచ్చుకోండి అడ్డెట్లా తీసుకొస్తా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నప్పుడు ఏం చేయాలి సార్ ఇంకా ఇష్టం లేదంటే చెప్పాలమ్మా ఇంట్లో ఫస్ట్ చెప్పాలి మీ పేరెంట్స్ నేను పెంచారు కదా సార్ ఇంట్లో ఒప్పుకోలేకున్నందుకే నేను వచ్చేసాను సార్ చెప్పాలి కదా నువ్వు చెప్పినావా చెప్పాను సార్ నేను తన పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ అలానే బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకే వచ్చేసాను సార్ నేను సార్ మేము చాలా చెప్పి అక్కడ వాళ్ళు వినలేదు సార్ వినపోయేసరికి వీళ్ళ ఊర్లో వీళ్ళ బావగాడు చాలా వరస్ట్ గారు సార్ వాళ్ళు 10 మందితో తిరిగిండు వాడు అయితే ఆ వాడికి ఇచ్చి కట్టబెడదామని అనుకున్నారు సార్ నాకు ఇంక ఏం చేయాలి అర్థం కాక సార్ నేను నార్మల్గా సార్ నేను ఓపెన్గా నిజంగా చెప్తున్నాను సార్ నేను వచ్చేటప్పుడు ఒక 50,000 తీసుకొచ్చిన సార్ మా అమ్మని అడిగి 50,000 తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు నమ్మినా సార్ 50,000 తీసుకొని ఇక అట్లా ఖర్చులు అయిపోయినాయి సార్ ఇప్పుడు నా దగ్గర ₹1 లేదు సార్ మీ దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నా అంటే ఒక చిన్న సహాయం చేయండి సార్ మాకు మా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు సార్ అమ్మాయికి అసలు 2 రోజుల నుంచి ఏం తినట్లేదు సార్ ఇప్పుడే డబ్బులు లేవన్నావు రేపు ఏం పట్టు పోషిస్తాను మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చూపండి సార్ హోటల్లో ఏదో చిన్న మీరు ఏం చేయమన్నా పనులు చేస్తాను సార్ సార్ ఎవరికి దిక్కు లేకపోయినా పోలీసు వాళ్ళు మాలాంటి వాళ్ళకి పోలీసు వాళ్ళే కదా సార్ దిక్కు పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారు అనుకుంటున్నాను వస్తే మేము సపోర్ట్ చేయాలన్నా అంటే సార్ మేజర్ ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తారు కదా సార్ అంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి కదా మేము తీసుకొని పెళ్లి చేసి వాళ్ళు వచ్చి మా మీద కేసు పెడితే సార్ మీ మీద ఎందుకు కేసు పెడతారు సార్ మీరు నువ్వు చెప్పబెట్టుకొని తీసుకొచ్చినా అంటే సార్ మేము ఉన్నాం కదా సార్ మా ఇష్టపరంగా తీసుకొచ్చినా అంటే ఈమె చెప్పు నాకు చెప్పే తీసుకొచ్చింది సార్ నేను ఇష్టపడే వచ్చా తన వెనక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ నేను లేపుకొచ్చినాను సార్ వాళ్ళ సార్ నెంబర్ వద్దు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ మళ్ళీ తనని తీసుకెళ్ళి సార్ సార్ అది కాదు సార్ ఇన్ఫర్మేషన్ అమ్మా చెప్పబెట్టకుండా వచ్చేసి అరే పెళ్లి మీదకి వస్తే అంటున్నావు కదా చెప్తున్నాం కదా సార్ మేజర్ అయినప్పుడు పెళ్లి
నంబర్ వేసుకో. సార్ చెప్పు నేను నంబర్. పోయినప్పుడు పెళ్లి నెంబర్ చేయడానికి ఏం ఏం సార్? లేదు సార్, నిజంగా చెప్తున్నా సార్. నా ఫోన్ లో రీఛార్జ్ కూడా అయిపోయింది సార్, దానికి కూడా డబ్బులు లేవు నువ్వు సార్. నంబర్ చెప్పమ్మా, మేము చేస్తాం నంబర్. అరే వాళ్ళకి ఫోన్ చేస్తే పెళ్లి చేయలేదు సార్, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని దూరం చేస్తారు సార్. ప్లీజ్ సార్, ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ప్లీజ్ అంటే నువ్వు ఫోన్ చెప్పు సార్ మమ్మల్ని దూరం చేస్తారు సార్ వాళ్ళు. మళ్ళీ మమ్మల్ని దూరం చేస్తే ఆ పాపం మీకు ఎందుకు సార్? రేపు ఆ పిల్లకి ఏదైనా అయితే ఎవరికి వస్తుంది? సార్ ఏం కాకుండా నేను చూసుకుంటా సార్, ఇదంటే నాకు చాలా ప్రాణం సార్. ఏం కాకుండా నేను చూసుకుంటాను సార్. అయితే రేపు ఏదైనా అయితే ఎవరు చెప్పు చూసుకుంటారు? సార్ ఇన్నేళ్ళు ప్రేమించుకున్నారు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తారు సార్? ఆగలేవు నాలో కన్నీళ్ళు, సాగలేవు నా పాదాలు. తనతో నేను కలుసుకుంటాను నమ్మకంతోనే కదా సార్ వచ్చాను. సార్ మేము లవ్ చేసుకున్నాం అవి సార్. ఏం చేసావు అంతా నువ్వు అంటే సార్ ఒక్క ఇష్టం లేని పెళ్లి సార్. ఒకవేళ అట్లా వచ్చింది ఏం చేసావు అంతా నేనేం చేయలేదు సార్, మేము ఇద్దరం ఇష్టపడ్డాం సార్. సార్ ఇష్టపడి ఇష్టపడే వచ్చి చేసుకుంటున్నాం సార్ మేము. మాకు ఇప్పుడే ఇట్లా ప్లీజ్ సార్ మాకు పెళ్లి help చేయండి చేయమని సార్. అడుగుతున్నాడు. రేపు ఏం పెట్టి పోషిస్తాడు? తను ఎలాగైనా పోషిస్తాడు, మాకు పెళ్లి చేయండి సార్. ఈ దూరం ఏ నాటికి చేరువవ్వను. సార్ సార్ ప్లీజ్ సార్, వీళ్ళ అమ్మ నాన్నకి ఎవరికి ఫోన్ చేయకండి సార్. ఫోన్ నంబర్ వేసుకో, ఫోన్ చేయప్పా. లేదు సార్, వద్దు సార్, మీరు హెల్ప్ చేస్తారని వచ్చినాం సార్. ప్లీజ్ సార్ నేను అనుకున్నా కానీ కదంతా మీరు హెల్ప్ చేస్తారని వచ్చినాం. కాదు సార్, మీరు హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చినాం సార్. మీరు ఎట్లా సార్ అది కాదు సార్. సార్ వద్దు సార్, వద్దు సార్, నెంబర్ వద్దు సార్. వద్దంటే నేనమ్మా పెంచి పెద్ద చేసి తల్లిదండ్రుల గురించి ఆలోచించుకుని అట్లెట్ వస్తావు నువ్వు? కన్నా నిన్న కన్నా కలలు ఏమైపోయేరా. సార్ తనంటే ఇష్టం సార్, మేము మేజర్ అన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అంటే తప్పలేదు పేరెంట్స్ కదా ఇష్టం సార్. లేదా నీకు? పేరెంట్స్ ఏం అంటే కూడా మాట్లాడుతున్నావు? ఇష్టం పేరెంట్స్ సార్. ఇష్టం లేదా? తర్వాత పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నువ్వు ఇట్లా వచ్చేసావు. సార్ అట్లా కాదు సార్. నేను సార్ యాక్చువల్లీ నేను హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చినా సార్. ఇప్పుడు నువ్వు ఇట్లా వచ్చినావు, మీ ఇంట్లో పరిస్థితి ఏందో ఆలోచిస్తున్నావు కొంచెమైనా? సార్ తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు సార్. నాకైతే ఆ పెళ్లి ఇష్టం లేదు సార్. సార్ నాకు ఆ పెళ్లి ఏం ఇష్టం చేయలేదు సార్. నేను ఆమె కంటే నేను చాలా ఇష్టం సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? చేయలేదు సార్. నేను ఆమె కంటే నేను చాలా ఇష్టం సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? సార్ మీరు హెల్ప్ చేస్తా అంటే చేయండి సార్, లేదంటే చేయకండి సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి తిక్కు పోలీసు వాళ్ళే సార్. ఎందుకంటే లేచిపోయి వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటారు. మీరు మేజరా కాదని చెప్పి అడుగుతారు సార్. సార్ అది కాదు సార్. సార్ 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 ప్లీజ్ సార్ దయచేసి నంబర్ మరి కాల్ చేస్తే నంబర్ ఫస్ట్ సార్ వాళ్ళు కాల్ చేస్తారు. నువ్వు నంబర్ మాట్లాడక నంబర్ ఫస్ట్. సార్ ఆగండి సార్, మాకు పెళ్లి చేస్తారా చేయరా? మీరు చేస్తారా మీరు పెళ్లి చేస్తారని వచ్చినామండి. ఇంకోటి మీరు పెళ్లి చేయకపోతే ఎంతో కొంత సాయం చేయండి సార్. ఇది 2 రోజులైంది సార్, అన్నం కూడా తినలేదు. ఒక 10 రూపాయలైనా సాయం చేయండి సార్. ఏదైనా టీలీలైనా చెప్తాదానికి ప్లీజ్ సార్, ఎంతో కొంత హెల్ప్ చేయండి సార్. అందుకే వచ్చినాం సార్ మేము. మీ అమ్మ ఆలోచిస్తున్నాం మనం 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఆలోచించుకోండి. పెళ్లి చేసుకున్నాక ఒక పిల్లలు పుట్టాక వాళ్ళే ఒప్పుకుంటారులేండి సార్. ఒప్పుకుంటారని ఎట్లా అనుకుంటాము? జీవితాంతం బాధపడాల్సింది నేనే కదా సార్. ఇప్పుడు గీలేలా నీరు ఈ గాలి. ఒప్పుకుంటారు సార్. ఎందుకు ఒప్పుకోరు సార్? ఒప్పుకోకపోతే తను బాగా చూసుకుంటాడు సార్ నన్ను. సార్ సార్ వచ్చింది మంచిగా చూసుకో సార్. నేను చూసుకుంటాను సార్. నేను ఏమంటున్నా అంటే సార్, మాకు ఇప్పటిదాకా మా దగ్గర అన్ని డబ్బులు అయిపోయినాయి సార్. మీ తగినంత హెల్ప్ చేసారు అనుకో. ఈ 2 days నుంచి ఏం తినలేదు సార్. ఇది 5,000 ఉన్నాయి సార్. 5,000 తీసుకో సార్ 5,000 ఉన్నాయి సార్. 5,000 తీసుకో. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మేము డబ్బులు ఇచ్చినాము అమ్మాయిని ఎట్లా చూసుకుంటావు? సార్. చాలా మంచిగా చూసుకుంటా సార్. ఏదైనా జాబ్ చూసుకో, అర్థమైనా? సార్ వీలైతే మీకు ఏమైనా ఒక్క జాబ్ ఏమైనా ఇప్పిస్తారా సార్ మాకు? నేను చూసి మాట్లాడతా. ఇప్పుడు ఏడుంటారు నైట్? సార్ నైట్ ఇప్పుడు ఏదైనా లాడ్జ్ అన్నా ఏదైనా మీరు డబ్బులు ఇచ్చారు కదా సార్. పిచ్చి అని పట్టుకున్నారా? లాడ్జ్ పోతామంటే ఇప్పుడు ఎవడైనా వచ్చి పట్టుకొని మళ్ళీ లోపలేస్తే సార్. అంటే మాకు లాడ్జ్ పోతే ఊకుంటారు ఎవరైనా? ఇంకెక్కడ ఉన్నాలో తెలియదు కదా సార్. మేము వచ్చిన తెచ్చిన 50,000 కూడా మా ఫ్రెండ్స్ అంతా నన్ను మోసం చేసేది సార్. ఈ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నేను ఏం చేయలేకపోయినా సార్. అదే అంటున్నా సార్. మీరు ఏం చేయాలో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్. ఏం చేయాలని కాదు, ఎట్లా తీసుకొస్తావు? మరి ఏం చేయాలి తెలియదు, ఎట్లా తీసుకొస్తావు? థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో ఉంది కానీ రండి సార్. మీ ఇంట్లో సార్ మళ్ళీ మీకు ఎందుకు సార్? ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు,
ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు ఉందిరి అనండి ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి ఎందుకు సార్ కావాలంటే పోలీస్ స్టేషన్ లో ఉంటారు సార్ లేడీస్ ఒక నైట్ అంతా పోలీస్ స్టేషన్ లో ఉంటాం సార్ పెళ్లి చేస్తా దగ్గర ఉండి పెళ్లి చేస్తా అంటే మీరు మళ్ళీ సదాయిస్తున్నారేం రాబాయ్ సరే ఎట్లా సార్ మళ్ళీ బండి పైన ఎట్లా వెళ్ళాలి ఆటో సార్ వద్దులే సార్ ఆటో అవన్నీ ఏమొద్దు సార్ మీరు తప్పు అనుకోకపోతే ఒక మాట చెప్పనా సార్ మీకు ఏం లేదు సార్ మేము యాక్చువల్ ఒక చిన్న ప్రాంక్ షూట్ చేస్తున్నాం కెమెరా అక్కడ పెట్టినా సార్ ప్రాంక్ ఏంద్రా సార్ లేదు సార్ అంటే పోలీసు వాళ్ళ మీద ప్రాంక్ సార్ అలా కాదు సార్ అంటే అంటే ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారా చేయరా అని చెప్పేసి చెప్పు అది కాదు సార్ ఒక్క మాట వినండి సార్ యాక్చువల్లీ మేము నార్మల్గా ఏంటంటే సార్ ఇలాంటి వాళ్ళు లేచిపోయి వచ్చే వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ లాగా చేశాను సార్ అంతే పోలీసు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు నీకు వెళ్ళేస్తావు అది కానీ సారీ సార్ వేరే వాళ్ళు ఉంటే తీసుకోవాలి బొక్కలు వేస్తారు తెలుసా నిజంగా సారీ సార్ ఏమనుకోకండి సార్ మీ మనీ మీరు తీసుకోండి సార్ ఫ్రాంక్ సారీ సార్ అయ్యో సార్ మనీ పర్లేదు సార్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నిజంగా వేరే వాళ్ళు ఎవ్వరు ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లనే హెల్ప్ చేయండి సార్ మీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు సార్ ఇంకోటి మీరు ఒక మాట చెప్పారు కదా మీ అమ్మ నాన్న పిలిపి వాళ్ళతో మాట్లాడిపించి పెళ్లి చేస్తా అన్నారు అది ఇంకా చాలా బాగా నచ్చింది సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమనుకోకండి సార్ తప్పుగా అనుకోకండి సారీ సార్ మేము జస్ట్ వీడియో చేస్తున్నాం అంతే సార్ కెమెరాకి ఒక్కసారి హాయ్ చెప్తారా సార్ హాయ్